ఈరోజు మీ రాశి ఎలా ఉందో ఒకసారి చూసుకోండి. తులారాశి వారికి అవసరాలకు ధన సహాయం లభిస్తుంది. కీలక వ్యవహారాలలో కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. దైవ సేవా కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది. నిరుద్యోగులు శుభవార్త వింటారు. మేషం, దూర ప్రయాణాలలో వాహన ఇబ్బందులుంటాయి. వృత్తి వ్యాపారాలు ఆశించిన రీతిలో రాణించవు. చేపట్టిన పనులు నిదానంగా పూర్తి చేస్తారు. సంతానం కొన్ని విషయాలలో మీ మాటతో విభేదిస్తారు. ఉద్యోగమున అదనపు బాధ్యతలు వలన తగిన విశ్రాంతి ఉండదు. వృషభం, కుటుంబ సభ్యుల ప్రవర్తన వలన మానసికంగా ఇబ్బంది ఉంటుంది. కొత్త వాహన కొనుగోలు ప్రయత్నాలు వాయిదా వేస్తారు. ముఖ్యమైన వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలు పనిచేయవు. ఆర్థిక వ్యవహారాలు కొంత మందగిస్తాయి. వ్యాపార ఉద్యోగాలు నిలకడలోపిస్తుంది. నిరుద్యోగుల కష్టం ఫలించదు. సింహం, ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్యం విషయంలో శుభవార్తలు అందుతాయి. నూతన వ్యాపారానికి పెట్టుబడులు లభిస్తాయి. దాయాదులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. మిథునం, పాత అప్పు తీరిపోతుంది. నూతన పరిచయాల వలన ఆర్థిక లాభాలు కలుగుతాయి. ఇతరులతో జాగ్రత్తగా ఉండండి. ఆర్థిక ఇబ్బందులు కొన్ని తీరుతాయి. కుటుంబ సభ్యుల నుండి వ్యతిరేకత పెరిగే అవకాశం ఉంది. నిరుద్యోగులు కూడా శుభవార్త వింటారు. కర్కాటకం, దూర ప్రాంతాల నుంచి అరుదైన సమాచారం అందుతుంది. ఆదాయం కొంచెం తగ్గే ఛాన్స్ ఉంది. చిన్ననాటి మిత్రులతో గొడవలొచ్చే అవకాశం ఉంది. ఒక వ్యవహారంలో ఇంటా బయట సమస్యలు పెరుగుతాయి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. కన్యా రాశి, ధన వ్యవహారాలలో కొన్ని ఇబ్బందులుంటాయి. సంతానం, ఉద్యోగ ప్రయత్నాలు నిరాశ కలిగిస్తాయి. చుట్టుపక్కల వారితో ఊహించని విభేదాలు కలుగుతాయి. భాగస్వామ్య వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఆదాయానికి మించి ఖర్చులు చేస్తారు. ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకండి. వృశ్చికం, సోదరులతో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగుపడుతుంది. దూరపు బంధువుల నుంచి కీలక సమాచారం వింటారు. చేపట్టిన పనులు విజయవంతమవుతాయి. కుటుంబ సభ్యులతో గృహమున సఖ్యతగా వ్యవహరిస్తారు. కొంచెం జాగ్రత్తగా ఉండండి. ధనస్సు, ఉద్యోగంలో వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. దైవానుగ్రహంతో అనుకున్న పనులు పూర్తి చేస్తారు. వ్యాపారాలలో లాభాలు అందుకుంటారు. ఆప్తుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. ప్రయాణాలలో ఇబ్బందులు కలుగుతాయి. కుంభరాశి, అనుకోని ప్రయాణాలలో నూతన మిత్రులతో పరిచయాలు పెరుగుతాయి. ఆర్థికంగా అనుకూల వాతావరణం ఉంటుంది. ఉద్యోగమున అదనపు బాధ్యతల నుండి కొంత ఉపశమనం లభిస్తుంది. వ్యాపార బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించి లాభాలు పొందుతారు. పాత రుణాలు తీరుతాయి. మీనం, నూతన వ్యాపారాలు విజయవంతంగా సాగుతాయి. సోదరుల సహాయ సహకారాలతో నూతన కార్యక్రమాలు మొదలు పెడతారు. ఇంటా బయట శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ప్రయాణాల్లో అప్రమత్తంగా ఉండడం మంచిది. మకరం, ఇంటా బయట కొన్ని పరిస్థితులు మరింత ఇబ్బంది కలిగిస్తాయి. ఉద్యోగస్తులు అధికారులతో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి. కుటుంబ సభ్యులతో కారణం లేకుండా గొడవ పెరుగుతుంది. ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు అవసరమవుతాయి. ఆర్థిక ఇబ్బందుల వలన ఒత్తిడి అధికమవుతుంది.